హాయ్ ఆల్ ఈరోజైతే చార్మినార్ షాపింగ్ బ్లాగ్తో అయితే వచ్చేసానమాట. చార్మినార్ షాపింగ్ అంటే ఏంటో అనుకున్నాను కానీ అడుగడికి షాప్లేనండి. కానీ అందరి దగ్గర కాస్ట్లు అయితే ఒకలా లేవు. ఫిక్స్డ్ రేట్ అని అనేస్తున్నారు వాళ్ళైతే. బార్గెనింగ్ చేయకుండా ఫిక్స్డ్ రేట్ అనేస్తున్నారు కొంచెంమంది ఫిక్స్డ్ రేట్ అన్నా కూడా తగ్గిస్తున్నారు. చూడండి చార్మినార్ ఎంత బాగుందో. నైట్ లైట్లు మళ్ళీ షేడ్లు కూడా మారుతున్నాయి. అక్కడ ఒక్క సెకండ్ కూడా నించోనివ్వలేదు వాళ్ళు. అటు తిరిగి ఇటు తిరిగి జరిపిస్తారు నన్ను. ఇవైతే ఎనీ వన్ ఐటెం 50 రూపీస్ అంట. మెల్లో చైన్స్ అంతగా నాకైతే నచ్చాయి. కానీ నేనైతే వేసుకొని చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగుంటాయి దండలు. ఇవైతే హ్యాంగింగ్స్ నాకు బాగా నచ్చేసాయి. ఇవైతే పెయిర్ 150 అన్నాడు ఆయన. నేనైతే 60కి అడిగాను, ఇవ్వను అని అన్నాడు. 100కి వస్తుంది అని అన్నాడు అనమాట. 100 రూపీసా అని అనేసి చెప్పేసి వెళ్ళిపోతే కొంచెం ముందుకు వెళ్ళాక వేరే ఆయన కనిపించాడు. అతనైతే 80 రూపీస్కి ఇచ్చాడు అనమాట. అతని దగ్గర తీసుకున్నాము. ఇంకా అలా ముందుకొచ్చి చూడండి చార్మినార్ వ్యూ ఎంత బాగుందో. ఇంకా బ్యాంగిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందరూ అంటారు చార్మినార్ దగ్గర అయితే బ్యాంగిల్స్ చవకని. కొన్ని షాపుల్లో ఓకే, కొన్ని షాపుల్లో కాదు. ఇవైతే ఎనీవన్ 100 రూపీస్ అని అన్నారు. బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. నా దగ్గర అయితే చాలా బ్యాంగిల్స్ ఉన్నాయని చెప్పేసి నేనైతే తీసుకోలేదు. చూడడానికి అయితే వెళ్ళాను. బాగున్నాయి బ్యాంగిల్స్ అన్నీను. ఈ కీ చైన్స్ అయితే చార్మినార్ కిందనే పెట్టారనమాట. ఏ ఏ కీ చైన్ అయినా కూడా 50 రూపీస్ అని అన్నాడు. బాగున్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి. కానీ 50 రూపీస్ అని తగ్గించమంటే తగ్గించలేదు. ఫిక్స్డ్ రేట్ వీళ్ళైతే ఏదో షాప్లో ట్యాగులు పెట్టినట్టు ఫిక్స్డ్ రేట్ అని అంటున్నారు. అందరూ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదడిగినా అదే మాట, ఫిక్స్డ్ రేట్ అని. నచ్చితే తీసుకున్నాం, లేకపోతే వేరే షాప్కి వెళ్ళి అడిగితే ఒక్కొక్కరు తగ్గిస్తున్నారులేండి మంచోళ్ళు అయితే. పక్కనే కీ చైన్స్ అయితే ఉన్నాయి, భలే ఉన్నాయి. నాకైతే షిన్చాన్ కీ చైన్ నచ్చి దిగాను. ఇదైతే మ్యాగ్నెటిక్ అనమాట. మ్యాగ్నెటిక్ది, అది ఫ్రిడ్జ్కి కానీ బీరువాకి కానీ అంటించుకోవచ్చు. ఇదైతే కీ చైన్స్ బాగా నచ్చాయి నాకైతే. షిన్చాన్ తీసుకున్నాను నేను కీ చైన్. బాగుంది. 50 రూపీస్ అంటే కీ చైన్ బట్టి రేట్ అనమాట. ఇదైతే 40 అన్నారు. మేమైతే 100 రూపీస్ తీసుకున్నాం అనమాట. బాగుంది అదిను. ఇంకైతే ఈ చైన్స్ దగ్గరికి వచ్చేసాం. ఇదైతే 100 రూపీస్ అన్నారు, ఆ బ్లాక్ కలర్ది. నాకైతే బాగా నచ్చింది. తగ్గించమంటే తగ్గించలేదు. సరేలే అని చెప్పేసి వెళ్ళిపోయాను నేను వేరే షాప్కి. ఆ పక్కనే ఆ దండలు అయితే నేను అసలు చూడలేదు అక్కడ. నిజంగా నేను ఇప్పుడు వీడియోలో చూస్తున్నాను. నా దండలు తీసుకోలేదని చాలా బాధపడుతున్నాను ఇంటికి వచ్చి. ఇప్పుడు వీడియోలోనే చూస్తున్నాను. ఆ క్రిస్టల్ పోజులు అయితే అవి ఎక్కడ కొందామని ఎతికాను, ఎన్ని షాపులు ఎతికిన ఎక్కడా కనిపించలేదు. వీడియో తీసుకొని ఉండిపోయాను నేను. ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్, ఏ హ్యాండ్ బ్యాగ్ అయినా 200 అనేట, పెద్దదైనా చిన్నదైనా సరే. బాగున్నాయి. ఇంకా కొంచెం బాగున్నవి అయితే ఒక 300 అలా చెప్తున్నారు. కానీ బాగున్నాయి 200కి బ్యాగ్స్ అయితే. మాకైతే ఆ బ్యాగ్స్ నచ్చాయి. అందులో ఒకటి తీసుకున్నాం అనమాట. కొంచెం స్టైల్గా ఉంది కదా అని. అయితే చెప్పులు, చార్మినార్ అయితే చెప్పులు కూడా చాలా బాగున్నాయి. కొంచెం తక్కువ కాస్ట్కే ఉన్నాయి నాకు తెలిసి చెప్పులు కూడా. ఈయన చూడండి అమ్ముతున్నాడో తెలియదు, పెట్టించుకుంటున్నాడో తెలియదు. బాగున్నాయి. మా బాబుకి చెప్పులు కొందామని చెప్పేసి అలా చూస్తున్నాము. ఇవైతే 150 అని అన్నారు. ఏ చెప్పులైనా 150 అని అంట. 100కి అడిగితే ఇవ్వలేదు ఆయన, తీసుకోలేదనమాట. వేరే షాప్లో తీసుకున్నాం మేము. అంటే అవి ఇక్కడ కూడా ఉంటాయి కదా. ఈ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను అనమాట. అంటే తీసుకున్న సామాన్లన్నీ పెట్టుకుందామని. ఇదైతే 200 తీసుకున్నాడు. అంటే 2 డేస్ అలా ట్రిప్ వెళ్ళినప్పుడు బాగుంటుంది కదా అని బ్యాగ్ తీసుకున్నాను. అక్కడ చూసాను చూడండి బ్లాక్ కలర్ చైన్, అదైతే ఇక్కడ కూడా ఉంది. వీళ్ళు ఏమి తగ్గిస్తారేమో అని అడిగితే వీళ్ళు తగ్గించలేదు, 100 అన్నారు. అంటే నేను తీసుకున్నవేమి కూడా అలా ఉంచుకొని ఆనందపడిపోతాను అంతే. పెద్దగా వేసుకున్నాను, అందుకే అంతగా ప్రిఫర్ చేయలేదన్నమాట. చెప్పులు అయితే కొన్నాను, ఒక 3-4 పెయిర్స్ కొన్నాను. బాగున్నాయి చెప్పులు అయితే. ఇవైతే 150 అన్నాడు. ఏ చెప్పులైనా 150 అని అన్నాడు. బ్యాక్ సైడ్ చూడు ఉన్నాయి కదా, అడుగు ఎంత.
ఈ బ్రేస్లెట్ మోడల్స్ అయితే నాకు బాగా నచ్చాయన్నమాట. ఈచ్ వన్ 100 అని చెప్పాడు ఆయన. రెండు 150కి అడిగితే ఇవ్వనమ్మా ఇవ్వను అని అంటున్నారు. అదేంటో బయటున్న కాస్ట్‌లే అన్నీ చాలా మటుకైతే ఎక్కువే చెప్పారు. చార్మినార్ దగ్గర కాకుండా కొంచెం డిస్టెన్స్‌లో వచ్చి షాపింగ్ చేస్తే కొంచెం తగ్గిస్తున్నారనమాట. ఆ పక్కనే పెట్టిన వాళ్ళైతే అస్సలు తగ్గించట్లేదు. ఈ చెప్పులైతే 150 అన్నారు ఏవైనా. 150 రూపీస్ అంటే అక్కడ మన ఏరియాలో కూడా దొరుకుతాయి కదా! ఇక్కడ నుంచి పట్టుకెళ్ళమని చెప్పేసి తీసుకోలేదు. చార్మినార్ దగ్గర షాపింగ్ చేయాలి అంటే కొంచెం ఓపిక ఉండాలన్నమాట. ఓపికతో నెమ్మదిగా తిరగాలి. గాబరా గాబరా చేస్తామంటే డబ్బులు ఎక్కువ లాస్ అయిపోతాం అనమాట. మేము ఆ రోజు చేసింది అదే. మేము గాబరా గాబరా చేసి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ నైట్ అయితే ఏవి దొరికితే అవి వాళ్ళు చెప్పిన కాస్ట్కే కొనేసాము. ఆ నెక్స్ట్ డే అయితే మా వదిన చెప్పింది బార్గెనింగ్ చేస్తే తగ్గిస్తారని అనేసి. అప్పుడు బార్గెనింగ్ చేయడం మొదలుపెట్టామన్నమాట. నెక్స్ట్ 2 డేస్ కూడా వచ్చి అప్పుడు బార్గెనింగ్ చేసే కొనుక్కున్నాం. ఇంకా కొంచెం ఐటమ్స్ ఉండిపోతే ఇయర్ రింగ్స్ అయితే ఇయర్ రింగ్స్ని బట్టి కాస్ట్ ఉన్నాయి. బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. ఇక్కడ కూడా దొరుకుతాయి కదా, కానీ ఒక 4-5 పెయిర్స్ అయితే తీసుకున్నాను. అంటే హైదరాబాద్ వెళ్ళేందుకు గుర్తుపోయింది, ఏదో ఒకటి ఉండాలి కదా అని. నెక్స్ట్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇవి కూడా 200 అంట ఏదైనా సరే. హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే బాగుంది, కానీ అన్ని బ్యాగ్స్ తీసుకొని ఏం చేసుకుంటాం చెప్పండి. మహా అయితే ఒకటి 1 or 2 అంతే, ఎవరికైనా ఇవ్వడానికి కొనాలి. ఇవన్నీ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ బాగున్నాయి, కానీ అయితే నేను అసలు డ్రెస్సులే చూడలేదు, ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ రాలేదు డ్రెస్సుల మీద. ఇవన్నీ హెయిర్కి సంబంధించినవి. చిన్నపిల్లలు ఉంటే భలే తయారు చేయొచ్చు వాళ్ళకి హెయిర్ యాక్సెసరీస్ తోటి. ఇవి కూడా తక్కువేం కాదు. ఇదైతే 50 రూపీస్ అంటే క్లిప్ ఏదైనా సరే బాగున్నాయి. ఇవి కూడా మేకప్ ఐటమ్స్ ఏదైనా 50 రూపీస్ అనమాట. ఏం తీసుకోలేదు అవి ఎలా ఉంటాయో ఏంటో అని అనేసి. ఇవన్నీ పర్ఫ్యూమ్స్, అత్తర్లు లైటింగ్లు పెట్టి ఎంత బాగా పెట్టారో చూడండి. ఈ పక్కనే మొబైల్ పౌచెస్ ఉన్నాయి. నా మొబైల్కి ఎన్ని షాపులు తిరిగినా లేనే లేదు అసలు పౌచ్. అదేంటో మరి. ఇవన్నీ బెడ్ ల్యాంప్స్ అంటే కొనాలంటే భయం వేసింది అనమాట. అవి 1-2 డేస్ వర్క్ చేసి తర్వాత స్టాప్ అయిపోతే వేస్ట్ కదా అని ఇంకా వాటి కాస్ట్గా నేను అడగలేదు. ఇవి కూడా 100 రూపీసేనంట ఏ సెట్ అయినా సరే. చూసాము, ఒక 3 సెట్స్ అయితే తీసుకున్నాము పిల్లలకి, మా అక్కల పాపకి అని అనేసి. బాగున్నాయి ఈ సెట్స్ అయితే 100 రూపీస్కి. అయితే ఏదైనా 200 అంట. మా ఆయన ఫస్ట్ టైం 200 పెట్టి షర్ట్ కొనడం నేను చూడడం, ఎందుకంటే ఏదైనా సరే అస్సలు తక్కువలో కొండు. ఇవి నచ్చాయంట, బాగున్నాయని, 1 టైం యూస్ కానీ పనికొస్తుంది కదా అని చెప్పి తీసుకున్నారు. చిన్నపిల్లల బొమ్మలు, మా బాబుకు ఎలిఫెంట్ బొమ్మ తెచ్చి అని చెప్పి తెగ ఫోన్లు చేసి ఇవ్వడు. ఆ బొమ్మ కోసం నేను ఎన్ని షాపులు తిరిగినా ఎక్కడా లేదు. ఇవైతే హ్యాండ్ పెట్టుకునే రింగ్స్ బాగున్నాయి, కానీ నేను పెట్టుకోను, సో తీసుకోలేదు, అలా చూసి వచ్చేసాం అనమాట. అయితే నైట్ 12 అయిపోయిందనమాట. 12 o'clock చార్మినార్ క్లోజింగ్ టైం అంట. పోలీసులు అయితే తెగ తిరిగేస్తున్నారు క్లోజ్ చేసి. మేమైతే 12 వరకు ఆ రోజు అక్కడే ఉండిపోయాము. ఆ రోజు ఇంకా సరిగ్గా షాపింగ్ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళాము అనమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.